రే ఆటో ఎక్కెళ్తాం రా. మీరు ఆటోనా? అవునురా ఆటో ఎక్కెళ్తాం. సరే ఆటో దా. ఆటో దమ్మా దా. రాదు వెయిటింగ్. అక్కడ ఉంది చూడు, అడిగితే రాడు, అడగకుండా ఎక్కేద్దాం. అరే ఏడెక్కుతున్నావు? దిగోయా. ఎందుకు దిగమని చెప్పినా? ఎందుకురా? మర్యాద కానీ బండి వస్తుందని అడిగినావు. అరే అగో అరే ఏంది జబర్దస్తి? బండి నాది, అడిగెక్కాలే. ఘట్నా సారు బండి వస్తా అది ఏడికి పోవాలే? మోహన్జా మార్కెట్ కి. మీ మొక్కలు మూటా చూస్తుంటే ఎరికైంది. పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కడుక్కున్నది మార్కెట్ పోనీకినా ఏంది? అగో గా బస్ పోతుంది, ఎక్కువ ఊరుకుండ్రి. పొద్దుగాలే సాగు రాని బళ్ళు ఊరికే నిలబడి ఉంటాను, ఇల్లేదు లేపేస్తాను. జాగ్రత్త, మూట లోపల పెట్టేటి. నేనేమన్నా పులిగండా? పెద్దయ్యా లేపేస్తా. లగేజ్ కి పైసలు ఎక్కువేసి ఇయ్యాలి. ఏ చేస్తాను గందు కొట్టి చెప్పాలనా? ఏంది అది ఇంత బరువు ఉన్నది? జొన్నలో 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 గిన్నెలు పట్టుకోండి. పోనే పోనే. This is latest model and fancy color, sir. Excuse me. నాకు బాగా ఆకలిగా ఉంటే 2 అరటిపళ్ళ రేట్ అంత అన్నాడు. అందుకు అతను 6 రూపాయలు అన్నాడు. నేను చాలా మర్యాదగా ఇది 2 అరటిపళ్ళ రేటా లేకపోతే గెల రేటా అని అడిగానంతే. ఇది అరటిపళ్ళు చూసి మొహం అంటారా? ఓవైపు భారతదేశం అణుబాంబు తయారు చేసే స్థాయికి ఎదిగిపోతుంటే వీళ్ళు ఇంకా అరటిపళ్ళ కోసం కొట్టుకుంటున్నారు సార్. అదే మన స్పెషల్. వెల్ సెడ్. తప్పు లేదంటే అతని దగ్గర మామూలు గివ్వులు ఏమైనా తీసుకున్నావా? ఇవ్వలేదా? అయితే నడు పోలీస్ స్టేషన్ కి లంచం అడిగా లోపల పెట్టిస్తాను. మంచిగుంది పోలీస్ స్టేషన్ కా. అరే జరుగుయా, పొద్దుగాల నుంచి గీదొకటే గిరాక్, నడిమిట్లకి ఇదొకటి. సార్ కస్టమర్స్ వచ్చారు. వీళ్ళ లోన్ కవర్ రానిచ్చారు. ఎర్రబండి మన చిన్నమ్మాయికి బాగా నచ్చుతుంది కదా. బయట పంపించు. చేతులేండి. చేయి పెట్టకూడదా? అయితే కాలు ఎడదాం. ఏం కావాలి మీకు? ఈ బండి చూడటానికి చాలా బాగుంది. రేట్ అంత ఏంటి? చూడటానికి రేట్ లేదు కానీ చూసి వెళ్ళండి. త్వరగా పంపించే వెళ్ళండి. ఓకే సార్. ఈ బండి ఎక్కడ పెట్టింది? అమ్మడం కోసమే కదా. అవును. మరి రేట్ అడుగుతా చెప్పు. రేటా? యా రేటు. యా రేటు. తమ్ముడు కూడా పల్లెటూరేనా? అవును. మీకెలా తెలుసు? మోహన్ చూస్తేనే తెలుస్తుంది. చెయ్యలా ఇవ్వు. చేయందుకు? వెళ్ళేవాడువా పక్క పల్లెటూరు బయటలాగా ఉన్నావే. ఇదైనా గేదె వ్యాపారం అనుకున్నారా? రేటు లేదు గిట్టు లేదు అలానే. చిన్నయ్య అర్థమైంది. రేటు చెప్పుండ్రి సాబ్, లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు. ఉల్టా చేస్తాడా? 8 lakhs. 8 లక్షలు. 8 లక్షలే. కొనే మొక్కలు వెళ్ళండి. చిన్నయ్య మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు. ఆటోలో మూడెత్తుకురా. మూడ విప్పి కింద పోయి. నేను పోయా, నువ్వే పోసుకో. అరే ఎక్కువ ఇస్తావే పోయి. పొద్దుగాల సంధి గిట్ట కొడుతున్నావు. ఇవాళ ఈలతోనే ఇరుక్కున్నా. అందులో 10 ఉన్నాయి. 8 తీసుకుని మిగతాయి గోన్లేసి కట్టించాయి. అలాగే సార్. ముందు ఆ ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు, ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యట్టు. సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్, ఓపల్ ఆస్ట్రా. ఏదో కానీ ఈ మొత్తం జొన్నలన్నారు. జొన్నలమ్మిన డబ్బులని అర్థం రా. జొన్నలమ్మిన పైసలే గింతైతే మరి మొక్కజొన్న పైసలు? అరే ఆ విడి నిండా ఉన్నాయి. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. కొట్టను సాబ్. పంచవుతారండి ఊళ్ళందరూ. కొట్టను. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్. మళ్ళీ ఇంకో కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికనే బయట ఉన్నాయి.
నేల మీదగా ఉన్నాయి, నేను ఎత్తి మీద ఉన్నాయి. ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికినే పడి ఉన్నాయి. ఉండని, నేల మీద కదా ఉన్నాయి, నీ నెత్తి మీద ఉన్నాయి. ఈ నెల జీతం ఉండదు మీకు. అయ్య బాబోయ్. ఇది కరెక్ట్. ఇదిగో గోవిందయ్య, అయ్యా. అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాంది కదా, అవునయ్యా. తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు. ఆ. ఇదేదో కొత్త కారు వచ్చిందంట, అందుకే ఒకటి కొనేశాను. ఆహా. వచ్చే వారం ఇంకో కంపెనీది వస్తుంది. అలాగా? అవునండి, దాని పేరు హోండా అండి. గోవిందయ్య, అయ్యా. అదేదో ఉండానో బొండానో ఒకటి బుక్ చేయి. అలాగండి. మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి? నీ నెత్తి మీద పెట్టుకో. ఇదిగో లెక్కలో కారు కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది, లెక్క రాసుకో. చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా? ఏ అది కూడా లెక్కలో రాసుకోవాలా? అదే అడుగుతారా మీరు? కారు రే బస్సులు పట్టుకుంటారా, బండి రంగు మార్చేస్తాడు. అవునయ్యా, ఎర్రబండి నల్లబండి అయిపోద్ది. ఏంట్రా బసవా చూస్తున్నావు? ఈ కారుకి 8 చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను. ఈ కారుకి 8 చక్రాలా? అలా వంగి చూడక్కర్లేదు, నిలబడి చూసినా కనపడతాయి. ఏంట్రా బాగుతున్నావు? బాగటం కాదు, నీకు లెక్కలు బాగా వచ్చు కదా. ఏదో పర్లేదులే. అయితే రాసుకో. ఈ పక్క 2 చక్రాలు ఉన్నాయా? అవును. ఆ, దా. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 2 2 4 అలా చెప్తావు. దా. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? ఉన్నాయి. 4 2 నీ ప్రకారం 6. బాగానే చెప్పావు. దా. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 6 2 8. సరిపోయిందా? ఇంకా ఉన్నాయిరా. రేయ్, అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు. అయ్యగారు నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు. నీ జీవితాంతం నువ్వు టెంపరవరీయే. నీకు బోనస్ ఉండదు. ఇదిగో అన్నవరం, మీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు. వస్తున్నానండి. చెయ్యాల్సిన ధర్మాన్ని చూడరా, జరిగిపోయిన పాపాన్ని నేను చూస్తావు. పాపం అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర. ఏమండి? ఏంటి కోరి? నేను మా నాన్నగారి చేత్తో ఓ చీర తీసుకున్నా. వదినా, అడగటానికి నీకు అవమానం కాలేదా? నువ్వు నోరు పోయా. చూడండి, చూడు గౌరి, నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నానా? ఆయనే మన మీద కత్తి కట్టాడు. సరే, నీ ఆశలేదే. ఏనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో. వెళ్ళి చూడు. వాణి, నాన్న అమ్మకు తోడేళ్ళు. అలాగే. అదేటమ్మా, మాతో పాటు తమరు కూడా లైన్లో వస్తున్నారు. నేను ఆయన కూతురుగా రాలేదు, ఊళ్ళో ఓ మనిషిగా వచ్చాను. అది కాదమ్మా. పర్వాలేదమ్మా, పద. చెన్నయ్య, నేను ఇంటికి వెళ్తున్నాను, మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చేయి. వెళ్దాం.